प्रतिष्ठापनाचार्यौ वेदांत प्रवर्तकाचार्य చూడు చదవనా ఇంకా పెట్టుకోండి. ఏదైతే వాహనం ఉందో ఆ వాహనాన్ని సిద్ధం చేసుకోండి. అదేవిధంగా డప్పుల వాళ్ళకి కానీ మంగళ వాళ్ళకి కానీ వివిధ ఆయా ఇక్కడ ఎవరెవరైతే అవసరం పడతారో మనకు సాయంత్రం 6 గంటల వరకు ఖచ్చితంగా ఉండేటట్టుగా ప్రయత్నించండి. ఒక్కరోజు మనకు అలవాటు అయితే రెండో రోజు నుంచి అలవాటు అయిపోతుంది. కాబట్టి మొదటి రోజు లేట్ కాకుండా చూసుకొని ఆయా పనులు కాస్త అనుభవం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ముందుకు వచ్చి కొంచెం చెప్తూ ఉండండి. చెప్పి ఏది ఎలా చేయాలనేది అందరినీ కలుపుకొని చేసి సమయ పాలన పాటిస్తూ కార్యక్రమం ప్రారంభించుకుంటాము. మనకి ఎందుకంటే 7 గంటలకు మళ్ళీ పల్లకి సేవా కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఊర్లోకి వెళ్తే తొందరగా తిరిగి రావాలి. ఎందుకంటే అందరూ మంగళహారతులు పట్టే వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, పొద్దున స్కూల్ పోయే వాళ్ళు ఉంటారు, అన్ని వివిధ రకాలుగా ఉంటారు. కాబట్టి మేము ఇది ముందుకు తీసుకొచ్చాం. దీంతో ఏదో నియమనిష్టలు ఉన్నాయి, దీనికి అయ్యో ఏదో అయిపోతుందని భయపడకండి. ప్రతి ఒక్కరు కూడా వేసుకోవచ్చు. మీరు ఇంట్లో ఏదైనా ముట్టుకుందాం అనుకున్నప్పుడు ఇంటికి వెళ్ళగానే మర్త పెట్టేసి ఒక గూట్లో పూర్తి చేసుకున్నాము. ఆయా విశ్వక్సేన ఆరాధన కార్యక్రమంతో ప్రారంభించుకొని నిన్నటి రోజు క్రియాహవాచన కార్యక్రమం, అదేవిధంగా అంకురారోపణాన్ని పూర్తి చేసుకొని ఋత్వికవరణం అంటే దీక్ష ప్రకరణం ఈ యొక్క సంవత్సరంలో మొదటిసారిగా మనకు ముందుకు వచ్చేసి మన సభ్యులే కాకుండా మల్లాపూర్ గ్రామ భక్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా నియమనిష్టలతో మన కార్యక్రమాన్ని చేద్దామని చెప్పేసి కండువాను కంకణాన్ని ధరింపజేసి ఆ యొక్క దీక్ష వస్త్రాల్లోకి పాల్గొని దీక్ష ఋత్వికులై కార్యక్రమాన్ని చేయగలిగిన భక్తితో అనుకున్నారు. కాబట్టి నిన్నటి కార్యక్రమం మనము పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు ఉదయ కార్యక్రమంలో ముందుగా మనము అగ్నిస్థాపన ఆయా మూర్తి కుంభ ఆరాధన కార్యక్రమాలు చేసుకున్నాము. మొదటి రోజు మనకు విశేషమైనటువంటి కార్యక్రమము ధ్వజారోహణము, ఆ యొక్క గరుడ కళ్యాణము, సంతానార్థుల కోసం కూడా ఆ యొక్క గరుడ ప్రసాదాన్ని మనం అందజేశాము. ప్రతి ఏటా కూడా చాలామంది నలుమూల గ్రామాల్లో నుంచి వచ్చి మనకు ఆ యొక్క గరుడ ప్రసాదాన్ని మన మల్లాపూర్లో తీసుకోకుండానే తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రతి సంవత్సరం ఏటా శంకలో ఒక పిల్లవాడిని ఎత్తుకొని రావడం ఇదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. మన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యంతో ఆ యొక్క గరుడ ప్రసాదాన్ని మనము ప్రతి ఏటా కూడా వాళ్లకు అందజేయడం, ఒకరి నుంచి కాకుండా ఇంకొకరికి అలా సంతానం ప్రసాదం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క సంతానార్థులకు విశేషమైనటువంటి సంతానం కలవడమే కాకుండా ఈ ఏట కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క గరుడ ప్రసాదం తీసుకున్న వారికి నిండు సంతానం కూడా ఖచ్చితంగా కలగాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా వేడుకొని ప్రథమ పైకి పొందిన తర్వాత దాటితో ఇటు ఇది చేసేసుకొని సపోర్ట్ అది కింద ఫస్ట్ ఇవన్నీ తీసేసి
పైకి తీసేద్దాం మళ్ళీ బాగా పెద్ద అవుతుంది మళ్ళీ అట్లా ఏం కలిపితే కట్టి పెరుమాళ్ళు ఒక్క నిమిషం మాంసాహారాలు మద్యపానాలు ఏవి కూడా తీసుకోవద్దు. పోతుంటే మంచి శ్రేష్టం కింద తాడు కట్టాలి. అవన్నీ సామాన్లు తీసి పక్కెట్టు మీరు అక్కడ బలి పెట్టుకున్నాడు. ప్రతి సంవత్సరం జరుపుతున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటి రోజు అయినటువంటి ఈరోజు పురోహితులు చెప్పినటువంటి యజ్ఞహోమము ప్లస్ మరియు ధ్వజారోహణము ప్లస్ మళ్ళా బలిహారణం ఈరోజు చేయడం జరిగింది. మరియు ఈ ఆలయ చరిత్ర విషయానికి వచ్చేస్తే దాదాపుగా ఈ ఆలయం 500 సంవత్సరం క్రితం పురాతనమైన ఆలయము. మరియు అందులో భాగంగా ఎక్కడ లేనటువంటి విశిష్టతలు ఉన్నటువంటి ఆలయము. ఎందుకంటే ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి వారికి అలవేలు మంగమ్మ పద్మమ్మ ఇద్దరు ఉంటారు, కానీ ఇక్కడ ఓన్లీ మంగమ్మ వారు ఒక్కరే ఉండడము. ప్లస్ మళ్ళా ఇంకోటి ఏంటంటే ఆలయ క్షేత్రపాలకులైనటువంటి ఎక్కడైనా కానీ గరుడల వారు ఉంటారు, కానీ ఇక్కడ మాత్రము శ్రీ హనుమంతు వారు ఉండడం జరిగింది. మరి అలాగే మరొక విశిష్టత ఏంటంటే ఇక్కడ ఎక్కలేనటువంటి ప్రత్యేకమైన విశిష్టత ఏంటంటే స్వామివారి నాభిలో ఇక్కడ సాలగ్రామం ఉండడం జరిగింది. మరియు ఇవన్నీ ఇంత పవిత్రమైన ఇంత విశిష్టమైన ఆలయం ఉంది కాబట్టి చుట్టుమెట్టు పల్లెటూళ్ళ వారు కావచ్చు మరియు మండలాల వారు జిల్లా వారీగా ప్రతి ఒక్క భక్తులు ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటారు.